బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత సహా 5 నిందితులపై ఈడీ దాఖలు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ ను పరిగణలోకి తీసుకునే అంశంపై ట్రయల్ కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. దీనిపై సిబిఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజా ఈ నెల 29న తీర్పు వెలువరించనున్నారు. అదేవిధంగా 28న కేజ్రీవాల్ పై దాఖలైన సప్లిమెంటరీ ఛార్జ్ షీటుపై వాదనలు మొదలు కానున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి శివ అందిస్తారు. శివ, ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత తీర్పు గురించి డీటెయిల్స్ ఏంటి, ఎటువంటి వాదనలు జరిగాయి? అరవింద్ కేజ్రీవాల్ అలాగే కవితపై దాఖలు చేసిన ఈడీ ఛార్జ్ షీట్లపై విచారణకు సంబంధించి అటు కవితకు సంబంధించి నిన్న ఈ రోజు అంటే కాగ్నిజెన్స్ పరిగణలోకి తీసుకోవాలా లేదా, దీంట్లో నిందితులు ఎంతమంది ఉన్నారో దానిపై ప్రధానంగా నిన్న ఈడీ వాదనలు వినిపించింది. దీంట్లో మొత్తం కవితతో సహా 5 నిందితులు ఎవరైతే ఉన్నారో దామోదర శర్మ, మొత్తం అరవిందర్ సింగ్, ఇలా మొత్తం 5 నిందితులు ఉన్నారు కవితతో పాటు. వారికి సంబంధించి ప్రధానంగా ఏమేమి అవినీతికి పాల్పడ్డారు, ఎంత మేర అవినీతికి పాల్పడ్డారు అనే దానిపై కూడా నిన్నంతా వాదనలు ప్రతివాదనలు కొనసాగిన తర్వాత మళ్ళా ఈ రోజుకు వాయిదా వేశారు. మధ్యాహ్నం 2 గంటలకు మళ్ళీ తిరిగి ఈ కవితకు సంబంధించిన ఈడీ లిక్కర్ పాలసీ కేసులో దాఖలు చేసిన 8,000 పేజీలతో ఛార్జ్ షీట్ ను దాఖలు చేశారు. దానికి సంబంధించి ఈ రోజు కూడా వాదనలు వినిపించారు. ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, కవిత పాత్ర ఏంటి, కవితతో పాటు ఎవరెవరు దీంట్లో చరణ్ప్రీత్ గాని, దామోదర్ శర్మ గాని, ఇతర నిందితులు ఎవరైతే ఉన్నారో వారందరికి సంబంధించి కూడా ఈ రోజు ఎవరెవరు ఎంత మేర అవినీతికి పాల్పడ్డారు అనేది ప్రధానంగా ఈ రోజు వాదనలు వినిపించారు ఈడీ వారు. అయితే ఇది కాగ్నిజెన్స్ లోకి తీసుకోవాలా లేదా అనే దానిపై మాత్రం తీర్పును రిజర్వ్ చేశారు. 29వ తేదీన కవిత మీద ఈడీ దాఖలు చేసిన ఛార్జ్ షీట్, కవితతో సహా మరో 4 మొత్తం 5 సంబంధించి ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. దాన్ని కాగ్నిజెన్స్ లోకి పరిగణలోకి తీసుకోవాలా లేదా అనే దానిపైన 29వ తేదీన తీర్పును వెలువరిస్తారు. వెలువరించిన తర్వాత ఆ ఛార్జ్ షీట్ ను 8,000 పేజీల ఛార్జ్ షీట్ ను కుదించి ఈ 224 పేజీలుగా మార్చారు. దానిపై ఈ రోజు మొత్తం దాంట్లో కీలక అంశాలపై ఫైల్ తయారు చేసి రౌజన్ కోర్టు న్యాయమూర్తి కావేరి బవేజకు సమర్పించిన నేపథ్యంలో 29వ తేదీన ఈ ఛార్జ్ షీట్ ను బయటకు విడుదల చేస్తారు. ఇటు నిందితులకు కూడా ఆరోపణలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో ఆ కవిత తరపు న్యాయవాదులకు ఈ ఛార్జ్ షీట్ ను వారికి ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ సంబంధించి కూడా అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దానిపై 28వ తేదీన కాగ్నిజెన్స్ లోకి తీసుకుంటారా లేదా అనే దానిపై కూడా 28వ తేదీన తెలిసే అవకాశం కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివ.